హాయ్ హలో అందరికి నమస్తే. పవన్ కళ్యాణ్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ అంటే జన సైనికులు కానీ వీళ్ళు చెప్పేటువంటి మాటలు వీళ్ళు ఇచ్చేటువంటి హైపు మామూలుగా ఉండదు. అసలు ఆ రేంజ్లో చెప్తారనమాట. పవన్ కళ్యాణ్ గారు అయితే అసలు మేము అధికారంలోకి వస్తే సామాన్య ప్రజలకు ఇబ్బందులు ఉండవు, పరదలు ఉండవు, అది ఉండదు ఇది ఉండదు అని చెప్పి పెద్ద ఎత్తున ఆయన లెక్చర్ దంచినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు ఈయన కాన్వాయ్ వల్ల 30 మంది విద్యార్థుల జీవితాలను నాశనం అయ్యేటువంటి పరిస్థితి వచ్చింది. ఈరోజు ఈయన విశాఖ పర్యటన పెట్టుకున్నారు కదా, ఈ విశాఖ పర్యటనకు సంబంధించి వాళ్ళు ఒక రేంజ్లో ఎలివేషన్స్ ఇస్తూ ఉన్నారు. కాన్వాయ్ ఇంత వచ్చింది అంత వచ్చిందని. ఈ కాన్వాయ్ కోసం అని చెప్పి విద్యార్థులు పరీక్ష రాయడానికి వెళ్తుంటే ఆపడం వల్ల మళ్ళీ వాళ్ళు ఏదైతే పెందుర్తి ఆయన డిజిటల్ సెంటర్ కాబట్టి జేఈ మెయిన్స్ రాయడానికి వెళ్తున్నటువంటి వాళ్ళకు 2 నిమిషాల ఆలస్యమైంది. 1 నిమిషం లేట్ అయినా కూడా లోపలికి రానివ్వరు. 2 నిమిషాల ఆలస్యమైంది. అంటే వాళ్ళ భవిష్యత్తు ఏమైనట్టు? ఇప్పుడు ఆ తల్లిదండ్రులు ఆ పిల్లలు కన్నీళ్ళు పెట్టుకున్నటువంటి విజువల్స్, ఆ దృశ్యాలు అది చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఎంత కష్టపడి చదివి ఉంటారు వాళ్ళు, ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు వాళ్ళు పాపం. సో ఇలాంటి వాళ్ళ గురించి ఆలోచన చెయ్యరు. అవి ఎగ్జామ్స్ నడుస్తున్నప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళే ఆ రూట్లోనే మరి సెంటర్ ఉందంట, ఎగ్జామ్ సెంటర్ ఉందంట. కనీసం వాళ్ళు మరి అధికారులు కానీ మరి పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే ఆ కింద ఉన్నటువంటి లీడర్లు కానీ ఎవరు కానీ చెప్పరా? ఈ కాన్వాయ్ ఆపడం వల్ల ఇలాంటి ఇబ్బందులు ఉంటాయని వాళ్ళ దృష్టికి తీసుకుపోలేదా? మనం ఏదన్నా ఇప్పుడు సామాన్య ప్రజలకు తెలుసు పాపం, ఏదైనా ఎగ్జామ్ ఉందండి, ఎగ్జామ్ ఉన్న రోజు పిల్లల్ని ఎక్కడైనా ఆగితే ఎక్కించుకొని వెళ్తారు, అడగకపోయినా కూడా లేట్ అవుతుంది తీసుకెళ్తానని చెప్పి పల్లెటూరులో తీసుకెళ్తారు, రైతులు ఎక్కించుకోపోతారు. ఎన్నో సందర్భాలు నేను చూశాను. వాళ్ళకి అవగాహన ఉంటుంది, ఈరోజు ఈ పలానా ఎగ్జామ్ ఉంది అని చెప్పి విద్యార్థులకు హెల్ప్ చేస్తారు. పోలీసు అధికారులు కూడా చాలా చోట్ల చేసిన సందర్భాలు ఉన్నాయి. మొన్న ఒక ఎస్ఐ గారు సిఐ గారు అనుకుంటే నాకు తెలిసి లేట్ అయిందంటే వెహికల్ ఎక్కించుకొని వెళ్ళి సమయానికి అక్కడ దింపారు. సో అలాంటిది మరి రాష్ట్రానికి, ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన కాన్వాయ్ వల్ల మరి మేము ఆపము, సామాన్య ప్రజలకు ఇబ్బంది పెట్టమన్నటువంటి పరిస్థితి గతంలో అనేక సందర్భాల్లో. మరి ఇప్పుడు ఈరోజు 30 మంది విద్యార్థుల భవిష్యత్తు ఏం చేస్తారు? వాళ్ళు అడుగుతూ ఉన్నారు, ఈరోజు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళే చెప్తా ఉన్నారు, ఇక్కడ ఎవరో వేరే కుట్రలు దీంట్లో ఏం లేవు, వైసీపీ కుట్రను ఇంకోళ్ళ కుట్రను ఏం లేదు ఇక్కడ. వాళ్ళే చెప్తా ఉన్నారు పాపం విద్యార్థులు. ఇక్కడ కాన్వాయ్ వచ్చింది, కాన్వాయ్ ఆపడం వల్ల మాకు లేట్ అయింది, వచ్చేసరికి టైం అయిపోయింది, ఇక్కడ అధికారులు మమ్మల్ని లోపలికి రానిలేదని చెప్పి కంటతడి పెట్టుకుంటున్నారు. సో కాబట్టి ఈయన వల్లే లేట్ అయింది కాబట్టి ఈయననే వీళ్ళతో మాట్లాడి మరి ఎగ్జామ్ రాసే అవకాశం కల్పించాలని చెప్పి వాళ్ళు వేడుకుంటున్నారు. మరి అవకాశం ఉందా? లేదు. ఈ కొంతమంది మూర్ఖులు ఏమని కామెంట్ చేస్తూ ఉన్నారో తెలుసా? వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకుంటుంటే ఆ మూర్ఖులకు అర్థం కాదు, కన్నీళ్ళ విలువ తెలియదు, కష్టం విలువ తెలియదు. ఏమంటారు, అంత టైం దగ్గరకు వచ్చేదాకా ఎందుకు ఉండాలి, ఓ 2 గంటల ముందే రావచ్చు కదంటే మీరెవరు రా చెప్పడానికి? మీరెవరు? వాళ్ళ టైంకి రావాలని వాళ్ళ టైం వాళ్ళకి తెలిసి వాళ్ళు వస్తారు. అసలు ఇక్కడ ఆపకుండా ఉంటే వాళ్ళ టైంకి వాళ్ళు వెళ్తారు కదా. ఆ కాన్వాయ్ లేకపోతే వాళ్ళు ముందే వెళ్తారు కదా. దాని గురించి మాట్లాడారు. పొరపాటు జరిగింది, మరి దీనికి సంబంధించి మా సపోర్ట్ కూడా ఉంటుంది, మేము మరి మాట్లాడి వీళ్ళ భవిష్యత్తుకి ఏం కావాలో మరి ఎగ్జామ్ రాసే విధంగా చేద్దామని చెప్పి మాత్రం మాట్లాడరు. ఇట్లా వెటకారంగా మాట్లాడతారు. దీన్ని ఇప్పుడు వైసీపీ పేటీఎం బ్యాచ్లో ఇంకోడో దీన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు, తప్పుదో పట్టిస్తారనేటువంటి తప్పుడు ప్రచారాలు ఇవన్నీ కూడా. ఒక తప్పుని ప్రశ్నించినప్పుడు కూడా ఇలాంటి చెత్త మాటలు మాట్లాడేటువంటి మూర్ఖులు ఎక్కడ ఉన్నారు అనుకోండి ఇక్కడ తప్ప. సో ఏదేమైనా కూడా 30 మందికి పైగా ఉన్నారంట ఆ విద్యార్థులు పాపం. కన్నీళ్ళు పెట్టుకున్నటువంటి దృశ్యాలు అయితే పెద్ద ఎత్తున చూస్తూ ఉన్నాం మనం. వాళ్ళకైతే ఖచ్చితంగా నిజంగా పవన్ కళ్యాణ్ గారికి మనసు ఉంటే, ఈ ప్రభుత్వానికి మనసు ఉంటే, సో వాళ్ళు ఏ కారణం చేత లేట్ అయ్యారని తెలుసుకొని వాళ్ళకి ఎగ్జామ్ రాయడానికి అవకాశం కల్పిస్తే అంతకన్నా కావాల్సింది ఏమీ లేదు.